వాతావరణ పరిస్థితులు వాటిలో వచ్చే మార్పులను ముందే పసిగట్టి వ్యవస్థలను అప్రమత్తం చేయడంలో భారత వాతావరణ శాఖ చేస్తున్న కృషి ఎనలేనిది. టెలిగ్రాఫిక్ యుగం నుంచి నేటి అత్యాధునిక ఏఐ టెక్నాలజీ వరకు ఎన్నో ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ 150 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుంది భారత వాతావరణ శాఖ. ఈ రంగంలోకి భావి తరాలను ఆకర్షింపజేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తనదైన ప్రయత్నం చేస్తోంది. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. భారత వాతావరణ శాఖ ఆవిర్భవించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పొడవునా ఎన్నో విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించింది. అయితే ఇది తుది దశకు చేరుకున్న నేపథ్యంలో విశాఖలోని భారత వాతావరణ శాఖ కార్యాలయంలో కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నెల 14, 15 తేదీల్లో కొంతమంది ప్రముఖులను ఆహ్వానించి దీని తాలూకా విశిష్టతను అయితే చాటి చెప్పే క్రమంలో ఇప్పుడు ముందడుగులు పడుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ భారతీ సోబ్డే ప్రస్తుతం అంటున్నారు. ఆవిడ అడిగి మరిషులు తెలుస్తున్నాం. మేడం, యూ టెల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫీల్డ్ and what is the promotions in future? Hello. Actually, it was established, our India Meteorological Department was established on 15 January 1875. Following, it was in 1864, there were two cyclonic storms which hit Kolkata and Kalingapatnam. So, there were a lot of losses of lives and loss to human and property. And subsequently, there were 2 years of monsoon failures. So, that made the government to decide to bring all kinds of warnings and issue forecast under one service, that was India Meteorological Department. So India Meteorological Department was established on 15 January 1875, and so we are now into the 150th year of celebration, celebrating 150 years of service to the nation. So in this occasion, and in the year 1969, there was one cyclone disaster mitigation committee which proposed that cyclone warning center should be established in along the east coast. So the center came into existence on 23rd September. మేడం, మీరు చెప్పండి, ఈ భారత వాతావరణ శాఖ అనేది భారతదేశానికి ఒక వెన్నుముగ్గా నిలుస్తుంది. ప్రిడిక్షన్స్ ముందే చెప్పి నష్ట నివారణ చర్యల్లో మీ వంతు పాత్ర మీరు పోషిస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ముందే సూచనలు చేస్తున్నారు. దీని భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి సూచనలు అవసరం? ప్రస్తుతానికి మనకి బాగా క్లైమటాలజీ చేంజెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఇలాంటి వాతావరణ హెచ్చరికలు తాలూకా ప్రాముఖ్యత చాలా పెరిగింది. ప్రస్తుతం రీసెంట్ టైమ్స్లో మనం నౌకాస్ట్ సైక్లోన్ వార్నింగ్తో పాటు నౌకాస్ట్ అంటే ఎవ్రీ 3 అవర్స్కి కూడా మేము ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇలాంటివి ఇంకా చాలా ఎక్కువ జరగాలి. ఇంకా ఇంటెన్సివ్గా ఇలాంటి సెంటర్స్ పెట్టి డెవలప్ చేయాలి. ఎందుకంటే మన క్లైమటాలజీ చేంజెస్ వల్ల మనకి ఇలాంటి చాలా మెటీరియాలజికల్ డిజాస్టర్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఇలాంటి వాటి మీద స్ట్రెస్ చేయవలసిన అవసరం ఉంది. సార్, మీరు చెప్పండి సార్, ఈ భవిష్యత్ తరానికి ఈ వాతావరణ శాఖ అనేది ఉంది, ఇది దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియడానికి ఇంకా ఎలాంటి చర్యలు అవసరం అంటారు? వశత్తు మన భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాల్లో చాలా పునాది రాళ్లను వేసుకుంటూ ముందుకి పయనించింది. ఈ పరిణామ క్రమంలోనే చాలా సవాళ్లను ఎదుర్కొంటూ కొత్త పుంతలు తొక్కుతూ ఫోర్కాస్టింగ్ లేదా పూర్వానుమాన వ్యవస్థల్ని డెవలప్ చేసింది. ఆ వ్యవస్థల ద్వారా మన దేశంలో ఉన్న వివిధ వర్గాలకి కావాల్సిన వాతావరణ సేవలను అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకొంచెం కొత్త విధానాలని అవకలనం చేసుకుంటూ నూతన పద్ధతుల్ని అవలంబిస్తూ రిఫైన్మెంట్ ఆఫ్ ఫోర్కాస్ట్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఒక 25 కిలోమీటర్స్ వరకు ఫోర్కాస్ట్ యాక్యురసీ ఇచ్చినట్టయితే భవిష్యత్తులో 10 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్, అంటే పరిణామం క్రమంలో అది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఒక రీజను, న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ మోడల్స్, తర్వాత కాంప్యూటేషనల్ టూల్స్ లైక్ సూపర్ కంప్యూటర్సు, తర్వాత సినర్జీ బిట్వీన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, అంటే కొన్ని ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకోవడం ద్వారా, సమన్వయం పరచుకోవడం ద్వారా అన్నింటినీ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒక వాతావరణ శాఖే కాదు, ప్రతి సైంటిఫిక్ సబ్జెక్ట్కి కూడా సంబంధించింది. వాతావరణ శాఖ కూడా ఇటువంటి ప్రపంచంలో ఉన్న అన్ని నవీన పద్ధతుల్ని తెలుసుకుంటూ కొత్త విధానాలను అవలంబిస్తూ జనాలకు ఉపయోగపడే నూతన పద్ధతుల్ని తీసుకుని వస్తుంది. ఉదాహరణకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ అనేది ఒకటి ఉంది. అది మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే దేశంలో ఉన్న
మిగతా ప్రాంతాల్లో కూడా ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా వాటికి సంబంధించిన వ్యవస్థల్ని రూపొందించి జనాలకు కావలసిన విషయాల్ని విశదీకరించి తెలియజేయడం జరుగుతుంది. తద్వారా తన సేవల్ని మరికొంచెం విస్తృతం చేసి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రతి సంవత్సరం కొత్త పద్ధతుల్ని వెదర్ యాప్స్ని కూడా తీసుకొచ్చి జనానికి అందించడం జరుగుతుంది. ఇట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ప్రతి సంవత్సరం కొత్త విషయాలు వస్తాయి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్తో పాటు వెదర్ సైన్స్ కూడా డెవలప్ అవుతుంది, ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ కూడా డెవలప్ అవుతాయి. తద్వారా జనాలకు ఉపయోగపడేటట్టు మౌలిక వసతుల్ని ఇంకొంచెం మెరుగుపరుచుకుంటూనే అన్ని వ్యవస్థల్ని ఇంప్రూవ్ చేసి ఫోర్కాస్టింగ్ వ్యవస్థని కూడా మరింత సుదృఢంగా జనాలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడానికి భారత వాతావరణ శాఖ కూడా ఇతోధికంగా కృషి చేస్తుందని నేను తెలియజేస్తున్నాను. మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు తుఫాన్లు వస్తాయి ముందే హెచ్చరిస్తున్నారు, చాలామంది రైతుల్ని అటు ఫిషరీ ఇండస్ట్రీని కూడా కాపాడుతున్నారు. మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అబౌట్ ద సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఇన్ విశాఖపట్నం. దిస్ ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద 3 ఇన్ ద హోల్ కంట్రీ. సో పబ్లిక్ అయితే చాలా బెనిఫిట్, అంటే మై తెలుగు ఇస్ నాట్ వెరీ గుడ్, చాలా బెనిఫిట్, వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రమ్ ద cyclone warning center, be it during the hudhud this thing or any super cyclone or even depressions, whatever. There is great forecasting వల్ల చాలా లైఫ్ సేవ్స్ అవుతున్నాయి. రైతుకి like farmers are getting benefited because of the forecast. So for public, it is real, I think it's a blessing to have a cyclone warning center like this. And now it's opened even public for children, for kids. They are opening it up, and I am here for the painting competition and the essay competitions that they are conducting for the kids. So there is a lot of awareness among the public now about the services they are providing. So be it defense or be it the general weather forecasting for saving lives during floods or cyclones. I think they're doing such a great service, and I'm being brought up in this city from childhood. I've seen that there is no difference from the beginning. They have been serving the nation, and it feels really proud that we have such a great service right in this city. So thank you. భవిష్యత్ తరాలు కూడా ఈ వాతావరణ శాస్త్రం అనేది ఉంది, దీని మీద ఆకర్షితులై ముందుకు ఆ రంగంలో చదువుకునే వాళ్ళ సంఖ్య పెరగాలని మీరే? Actually, it is a great opportunity for us to give a lot of services to the public by way of spreading, and the distinction of this IMD to the public is a great awareness we have taken, starting from the director JVM Naidu, who worked as a director in there. So he is the main key point who spread the distinction, importance of the IMD among all the things. And you asked, so one of the things, what are the technologies and the opportunities are coming to this one and all. So now when you take the Hudhud cyclone and all, we have got a radar systems and all. So apart from the chart system, chartings and pilot balloons and other things, so this is the one of the sections. So but whereas other section is very important is the radar system. Radar is having the higher reflectivity center. Because of this reflectivities, where the cyclonic system hits at the exact coast and all, so we are able to give the prognosis for this one. The second thing is what the next development things means. It is getting now it is having the single polarized. Then the dual polarization systems are going to be put forth, incorporated to this Visakhapatnam. It will be coming within, so of course it is within the 6 months and all. So use the dual polarization. So what the advantage means, when the single pulse is sent to the atmosphere, when it is failed to the different categories and all, and the second pulse will go, and finally there is no chance of failing that pulse and all. So finally we will get the good reflectivities. So what are the defaults? What are the demerits are there in the first radar until will be overcome by the dual polarized radar systems that will be incorporated. I hope that this IMD is give the higher distinction to the public, and it serves the nation 100% fully satisfied and all. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు, ఇక్కడ ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్నారో పిల్లల తాలూకు. డూ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు ఇన్ దిస్ ఫీల్డ్? ऑफ कोर्स ये CWC IMD का जो इम्पोर्टेंस है और क्लाइमेट का, ये थ्रू वी आर गोइंग टू नो आर IMD डिपार्टमेंट, एंड ये इसका लाइफ में इतना इम्पोर्टेंस है जैसे हमारे फार्मर्स, हम लोग जो मौसम को प्रिडिक्ट कर लेते हैं कि भाई अभी वर्षा होने वाली है,
तो उसके हिसाब से वो अपना जो है प्लानिंग कर लेते हैं खेती बाड़ी का। अगर आप सिटी में रह रहे हैं, कोई बहुत बड़ी आपदा आने वाली जैसे लाइक साइक्लोन या फिर कुछ स्टॉर्म्स लाइक दैट, तो उसका पहले से ही हमारा IMD या CWC जो ऑफिस है ये प्रिडिक्ट कर लेता है। तो इससे हम बहुत सारी लाइफ्स और जो है मतलब सेव कर लेते हैं। हमारे फिशर्समैन हैं जो बेचारे दे आर वेरी पुअर, दे आर गोइंग a lot of miles away from the coastal areas, तो वो because of CWC, because of IMD, they are also saving life. A lot of times they have saved their lives because of this prediction. हमने प्रिडिक्ट कर लिया, हमारे ऑफिस ने प्रिडिक्ट कर लिया, IMD ने, CWC ने कि अभी जाना नहीं है सी में क्योंकि वेदर ख़राब है। तो उससे बहुत सारे मछुआरे जो है अपने लाइफ को बचा लेते हैं। और अभी जो हमारा CWC ऑफिस है इसने बच्चों के लिए कंपटीशन रखा है, लाइक एसेज एंड ड्राइंग कंपटीशन, पेंटिंग कंपटीशन। तो इसमें बहुत सारे बच्चे पार्टिसिपेट कर रहे हैं और ये थ्रू IMD, थ्रू CWC जो है काफ़ी जो है इस चीज़ को बढ़ावा दिया जा रहा है, बच्चों के अंदर अवेयरनेस पैदा की जा रही है। और हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी इस थीम को पहले से ही अपने जो है कार्यविधि में रखे हुए हैं और ये सारे ऑफिसर्स को उन्होंने दिशा निर्देश भी दिया है। तो बिकॉज ऑफ दैट दिस ऑफिसर्स आर कंडक्टिंग दिस काइंड ऑफ थिंग्स। और IMD का और CWC का इसके लिए बहुत बहुत धन्यवाद। థ్యాంక్ యూ సో మచ్। ఇది ముఖ్యంగా భారత వాతావరణ శాఖ ఏర్పడి 150 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పిల్లలకు ఎన్నో పోటీలు నిర్వహిస్తున్నారు। భవిష్యత్తులో కూడా ఈ రంగం వైపు ఎక్కువ మంది ఆకర్షితులై భవిష్యత్తులో ఎలాంటి విపత్తులైనా సరే సునాయాసంగా పసిగట్టి ముందస్తుగానే దేశానికి అందించి సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాల్సిన అవసరం అయితే ఈ విభాగంపై ఎంతైనా ఉందని తెలుస్తోంది। వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం।